హలో గాయ్స్, హాయ్ అండి, అస్సలాము అలైకుమ్. ఈ వీడియోలో వచ్చేసి నేనైతే 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్ అయితే చేస్తున్నాను. హోమ్మేడ్ చాక్లెట్తో ప్రిపేర్ చేశాను అనమాట ఈ ఆర్డర్ అనేది. ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. సో ఇందులో 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్ అయితే ఏదైతే చేస్తున్నాను అనేది అన్నాను. ఫస్ట్ టైప్ వచ్చేసి ఫ్లేవర్ చాక్లెట్స్ అనమాట, ఇంకోటి వచ్చేసి థీమ్ డిజైనర్ చాక్లెట్ అనమాట. సో ఇక్కడ నేను కన్ఫ్యూజ్ కాకుండా నేను వేరే వేరే వ్రాప్స్లో అయితే కలర్ వ్రాప్స్లో ఫాయిల్ వ్రాప్స్లో అయితే వ్రాప్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ ఫ్లేవర్ చాక్లెట్స్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక వైట్ కాంపౌండ్ అనేది తీసుకొని వైట్ చాక్లెట్ అందులో 250 గ్రామ్స్ తీసుకున్నాను. అందులో 2 పార్ట్స్ అయితే డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి స్ట్రాబెర్రీ ఎసెన్స్ అండ్ పింక్ కలర్ అనేది యాడ్ చేశాను అనమాట. తర్వాత సెకండ్ పార్ట్లో వచ్చేసి మ్యాంగో ఎసెన్స్ ఇంకా ఎల్లో కలర్ అనేది ఆయిల్ బేస్డ్ కలర్స్ అండి ఇక్కడ నేను యూజ్ చేస్తున్నవి. చాక్లెట్కి మనం ఎప్పుడు కూడా ఆయిల్ బేస్డ్ కలర్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఇది ఒకటి మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి. మంచిగా మిక్స్ అయితే చేయాలన్నమాట. మిక్స్ చేసేసిన తర్వాత ఇది మనకి నార్మల్ రూమ్ టెంపరేచర్లో వచ్చేంత వరకు మనం మిక్స్ అయితే చేయాలి. వేడిగా అయితే వేయకూడదు చాక్లెట్ ఎప్పుడు కూడా మౌల్డ్స్లో. వేడిగా వేస్తే మనకి సెట్ అయిన తర్వాత మనకి స్వెట్టింగ్ అయితే వస్తుందన్నమాట, స్వెట్టింగ్గా. సో అలా రాకుండా ఉండడానికి మనం రూమ్ టెంపరేచర్లో వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఇక్కడ నేను యాడ్ చేస్తున్నది రైస్ క్రంచీస్ అని అంటారనమాట. ఇది వచ్చేసి మనకి ఎటువంటి ఫ్లేవర్ అనేది ఉండదన్నమాట, అన్ఫ్లేవరబుల్ రైస్ క్రిస్పీస్ అనమాట ఇవి. సో ఇవి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే చాక్లెట్లో మనం ప్రతి ఒక్క బైట్లో కూడా క్రంచీనెస్ రావడానికి ఈ యొక్క రైస్ క్రిస్పీస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట, అంతే. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మంచిగా మిక్స్ చేసుకొని మౌల్డ్స్లోకి వేసేసుకుంటున్నాను. మౌల్డ్స్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత నేను సెట్ అవ్వడానికి 15 to 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెడతాను అనమాట, ఫ్రీజర్లో కాదండి. తర్వాత ఇక్కడ నేను డిజైనర్ చాక్లెట్ అయితే చేస్తున్నాను చూడండి. కపుల్ థీమ్ మోడ్లో నేనైతే అక్కడ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక డిజైనింగ్ అనేది నేను పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే గర్ల్ ఒక టాప్, తర్వాత స్కర్ట్, తర్వాత తన హెయిర్, హ్యాండ్, తర్వాత వచ్చేసి బాయ్ షర్ట్, ఇదంతా కూడా నేను క్లియర్గా డిజైనింగ్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. అది సెట్ అవ్వడానికి 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను డార్క్ కాంపౌండ్తో నేను ఇక్కడ బార్ అయితే చేస్తున్నాను అనమాట. బార్ చాక్లెట్ ఇది డిజైనర్ చాక్లెట్ అనేసి అంటారు అనమాట. ఇప్పుడు నేను తయారు చేస్తున్నది అదే అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను సెట్ చేసి పెట్టుకున్నది ఎంత షైనీగా ఉంది చూసారా. ఆఫ్టర్ సెట్ అయిపోయిన తర్వాత ఇలా షైనీగా అనేది రావాలన్నమాట. మంచిగా మనం మిక్స్ అయితే ఇస్తే మనకి ఇంత షైనీగా అయితే వస్తుందన్నమాట, ఓకేనా. సో అలాగా మిక్స్ చేసి సెట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూడండి ఎలా అయితే ప్లేస్ చేస్తున్నాను 1 by 1 అనేది. ఒకటి ఆరెంజ్ కలర్, అలాగే ఇంకొకటి వచ్చేసి రెడ్, తర్వాత వచ్చేసి బ్రౌన్. ఈ 3 హార్ట్స్ అనేవి నేను వేరే ఒక చిన్న మౌల్డ్ ఉంటే ఆ మౌల్డ్లో ప్లేస్ చేసుకున్నాను. తర్వాత స్ప్రింకిల్స్ అవి వేసుకోవాలన్నమాట. ఫస్ట్ హార్ట్ స్ప్రింకిల్స్, తర్వాత వచ్చేసి గోల్డెన్ స్ప్రింకిల్స్. ఇవన్నీ కూడా మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. నేను ఇక్కడ అశోక్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక బేకర్ షాప్లో నుంచి తీసుకున్నాను, లేదా ఆర్ఎస్ చాక్లెట్ హబ్ నుంచి కానీ హనీబీస్ చాక్లెట్ నుంచి కానీ మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. నేను వాళ్ళ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అలాగే ఇక్కడ చూడండి ఇంకొక టైప్ ఆఫ్ చాక్లెట్ అయితే చేస్తున్నాను, మిల్క్ చాక్లెట్ అనమాట. ఇదైతే ఇందులో ఏం ఫ్లేవర్ అయితే లేదు, నార్మల్గా మిల్క్ చాక్లెట్ అయితే చేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు నేనైతే వ్రాపింగ్ అనేది చేసేసుకుంటున్నాను. వ్రాపింగ్ ఎలా చేస్తున్నాను, అలాగే ఈ ప్యాకింగ్ ఎలా చేస్తున్నాను, ఈ ప్యాకింగ్ మెటీరియల్ కూడా నేను హనీబీస్ నుంచి అలాగే ఆర్ఎస్ చాక్లెట్ హబ్ నుంచి అయితే పర్చేస్ అయితే చేశాను. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత బాగున్నాయో ప్యాకింగ్ అనేవి. ఇక్కడ చూడండి నేను వ్రాపింగ్ అనేది ఎలా చేస్తున్నానో. ఇలా వ్రాపింగ్ చేసిన తర్వాత మన హ్యాండ్ ఒక థంబ్తో ఒకసారి చాక్లెట్ మీద ప్రెస్ చేస్తే ఇంప్రెషన్ అనేది వస్తుంది అనమాట మంచిగా. అది ఎంబోజ్ అయితే అవుతుంది డిజైన్. సో అలా అయితే రావాలి. చాక్లెట్ అనేది మంచిగా వ్రాప్ చేస్తే దాని యొక్క డిజైన్ అనేది కూడా మనం చూడడానికి చాలా ఇంప్రెస్ అవుతాం అన్నమాట. సో అలా అయితే ఉంటుంది. ప్రతి ఒక్క చాక్లెట్ని కూడా నేను ఇక్కడ ప్యాక్ అయితే చేసేసుకొని హ్యాంపర్ లాగా అయితే చేశాను అనమాట. ఈ హ్యాంపర్ని మీరు మీ యొక్క ఏరియాలో ఎంతకి సేల్ చేస్తారు, అసలు నేను ఎంతకి సేల్ చేశాను అనేది మీరులో ఎవరైనా సరే గెస్ అయితే చేయండి. మా ఏరియాలో నేను ఈ హ్యాంపర్ అనేది ఎంగేజ్మెంట్కి అన్నారు కాబట్టి సో చాలా తక్కువకినే ఇచ్చాను అన్నమాట. సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి 500 అనమాట. సో ఇది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే
నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి గాయస్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్.